నాయకుడు కాడు. ఇప్పుడు బాగా విషయాలు మాట్లాడిరు. ఇప్పుడు 2-3 అంశాలకు నేను కాంగ్రెస్ పార్టీగా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం పోయిందంటే, ఇప్పుడు మీరు కూడా అడుగుతా ఉన్నారు ఒక ప్రశ్న, రేవంత్ రెడ్డి గారే పార్టీ మారుతారు. ఎందుకు మారుతారండి? ఏమైనా కొంచెం ఆలోచన చేసి వినటోనికి, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉండాలని ఒక సామెత ఉన్నది వెనకట. ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా ఆయన హైకమాండ్ తర్వాత ఇక్కడ ప్రజల యొక్క ఆశీర్వాదాలతో చాలా చక్కటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మారుతాడు అనేటువంటి చర్చ, ఇక దానికి నేను జవాబు ఇవ్వడము, దాన్ని చర్చించడం ఇది అప్రస్తుతం, ఇది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఏంటంటే, ఇక ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన రేపు భారతీయ జనతా పార్టీకి ఆయననే ప్రత్యర్థి, ఆయన మాత్రమే రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా అతడే రేపు పొద్దునట్టు వెలుగొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మా మిత్రుడు విజయారి చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరైనా కూడా కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు అనేటువంటిది ఒక ఆర్జిన్ ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు అని ప్రశ్న చేస్తాను. రేవంత్ రెడ్డి ఎవరో తెచ్చితే పెట్టినటువంటి వ్యక్తి అని అంటే మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న మనిషి కాదా? టీఆర్ఎస్ నుంచి రాలేదు ఆయన? టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదా? తర్వాత రెండోది, ఇప్పుడు ఆయన ఇక్కడ పోతే అక్కడ నాందేడ ఏదో అక్కడ తెలుగు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలలో పోయి పర్యటన చేస్తే విజయం సాధించలేదనేటువంటి మాట మాట్లాడతాను. నేను చెప్పిన మొట్టమొదలే అక్కడ ఎన్నికలకు తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్రకు చాలా డిఫరెన్స్ ఉన్నది. మనం ఆలోచన చేసినట్టు ఇప్పుడు మా మిత్రుడు భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా అభివృద్ధి అనేటువంటి విషయంలో వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఈ కూటమిని ఆ ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళు ఓట్లు వేసారు. సరే, ఎవరు ప్రచారం చేసారు, ఎవరు చేయలేదు, ఆయన ఎవరు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అంటే మరి బాగా వారు అక్కడి నుంచి ఓట్లు వచ్చినట్టయితే ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి మహారాష్ట్రలో పోయి 4-3 మీటింగ్లు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ చిక్కడి తీసుకుపోయి గిందేళ్ల కొన్ని ప్రాంతాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి 1000 మందిని తోలుకొని పోయి సభలు పెట్టి ఇప్పుడు రానున్నటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పోటీ చేస్తూ ఉన్నది. మొదలే మహారాష్ట్రలో మేము పోటీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు నిలవలేదు? ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ కనీసం ఎవరికి పోటీ చేశారు, ఎవరికి మద్దతు ఇచ్చారు చెప్పండి. నేను ఇప్పుడు అంటున్నా, మీకు ఉన్నటువంటి 5-10 ఓట్లు ఉంటే అవి బీజేపీకి ఓట్లు వేయించారని నేను అంటున్నా. మీ మద్దతుతోనే బీజేపీ అక్కడ గెలిచిందని మీరు ఒప్పుకుంటారా? మరి మీరు వ్యతిరేకం చేసినారా? వ్యతిరేకం చేస్తే ఎవరికి సపోర్ట్ చేశారు? మీ స్టాండ్ ఏంది? మీరు ఒక జాతీయ పార్టీగా మీరు అక్కడ పోయి మాకు బాగా పలుకుబడి ఉన్నది, మా తెలుగు ప్రజలు ఉన్నారు, మా తెలంగాణ ప్రజలు ఉన్నారు అని చెప్పేటువంటి వాళ్ళు మీరు ఈ మొన్నటి ఎన్నికలలో ఏ కూటమికి మీరు మద్దతు చేశారు, లేదా మీదే సొంత కూటమి చెప్పగలుగుతారా మీరు? నేనేమంటా ఉన్నా అంటే అక్కడ ఏం లేదు, ఏం లేని దాని కొరకు ఉత్తానే పోయి మేమేమో చేసినాం మీరేమో చేసినామని అనుకున్నారు కాదు. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ డిఫరెంట్, తెలంగాణలో ఉన్నటువంటి ఈక్వేషన్ డిఫరెంట్. నేను 69 తెలంగాణ గురించి మాట్లాడవలసి వస్తే 69 ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు 69 ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి ఒక విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినటువంటి నాయకునిగా చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల ఇక్కడ ఎన్ని పెడతాన్ని లోకల్ బాడీలకు స్థానం లేదు. ఇప్పుడు వేరే తమిళనాడులో, మహారాష్ట్రలోనో, యూపీలనో, బీహార్లనో, లేకపోతే ఇంకెక్కడనో ఇప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి అవకాశాలు వేరు. అక్కడ ప్రాంతీయ నాయకులు బలంగా బలపడ్డరు, అక్కడ సమస్యలతో బలపడ్డరు, అక్కడ ఇష్యూస్తో బలపడ్డరు, నాయకత్వ లక్షణాలతో బలపడ్డరు, కులాలతో బలపడ్డరు. ఇక్కడ ప్రాంతీయవాదంతో బలపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక్కడ తెలంగాణ అనేటువంటి ఒక పదంతో, తెలంగాణ అనేటువంటి ఒక వాదన నేనే చేస్తున్నా అనేటువంటిది కాంగ్రెస్ కంటే బాగా ముందుగా మాట్లాడినటువంటి వ్యక్తిగా, ఆయన నేనే తెస్తే తెలంగాణ వచ్చిందని చెప్పుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు లాభమైంది అంతే తప్పగాని ఇప్పుడు మైనస్ తెలంగాణ వాట్ ఈస్ కేసీఆర్? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎందుకు అనవసరంగా దెబ్బలు తెచ్చుకున్నాడు? ఎక్కడున్నదండి తెలంగాణ అనేటువంటి పదం పోయిన తర్వాత కేసీఆర్ కానీ తెలంగాణ వాదానికి కానీ అసలు తెలంగాణ ఇవాళ ఇష్యూ కానే కాదు. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఇవాళ రియాలిటీ, తెలంగాణ ఇవాళ రియాలిటీ అయింది. మీరు అన్నారు ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడితే, నిజంగా సోనియా గాంధీ ఆనాడు ప్రజా వ్యతిరేకంగానే ఆలోచన చేయాలని అనుకుంటే సోనియా గాంధీ గారు ప్రజల యొక్క అభివృద్ధి మేరకు తెలంగాణ ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రజలు ఏ లోగ్ క్యా చాహతే హై ముझे मैं जानता हूं, ఇంత ఆకాంక్ష मैं पूरा करता हूं అని ఆమె అన్నది తెలంగాణను ఏర్పాటు చేసింది. ఆమె మరి తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీ అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేక పార్టీ అయితే తెలంగాణ రాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని వాడుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మొదటి ఎన్నికలలో ఏదో కథలు చెప్పిండు, రెండో ఎన్నికల్లో ఇంకా కొన్ని కథలు కొత్తగా చెప్పిండు, మూడో ఎన్నికలలో ప్రజలు తిరస్కరించేది అయిపోయింది. ఇంకా తెలంగాణ ఎక్కడిది, ప్రాంతీయ వాదం ఎక్కడిది? ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి లోపల ఉండేటువంటి
ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు మీరు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ అడ్డం చెప్పలేదు. మాట్లాడినంతసేపు నేను విన్నా, మీరు వినాలి అంతే, వినే ఒప్పుకుండాలి. ధైర్యం కూడా కావాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకవేళ ఇక్కడ ఇంకొక వ్యాక్యూమ్ ఉన్నది ఈ రాష్ట్రం లోపల రాజకీయ పార్టీలకు అనుకుంటే, ఇక రాజకీయ పార్టీలు ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఖాళీ అయినా కొద్దీ భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప కాంగ్రెస్ నుంచి ఇక్కడి నుంచి పోయేది ఏమి ఉండదు. మీకు చెప్తా ఉన్నా, ఒక మనిషి పోతాడా, ఒక మనిషి వస్తాడా, ఇంకేం నేను అడిగేది. ఒక్కసారి అమర్నాథ్ గారితో మాట్లాడదాం. ఒక్కసారి అమర్నాథ్ గారు ఒక్క నిమిషం ఒక్కసారి మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ